అండ్ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి బోటి టమాటా పులుసు పెడుతున్నానండి. కావాల్సిన బోటి క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, కొత్తిమీర, చింతపండు రసం, అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి ఇది ఆడుకున్నాను. ఇందులో ఇదే వేస్తాను మసాలా. తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్లో వండుతాను ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది. విజిల్స్ పెడదామని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది, బోటి కూర కదా. ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసుకుందాం. ఆయిల్ కాగింది, ఉల్లిపాయలు వేసుకుందాం. ఇది మా అత్తయ్య గారు ఎక్కువ వండుతారు, నేను ఎక్కువగా వండను. నాకు ఎక్కువ ఇష్టం ఉండదు బోటి, అందుకనేసి ఎక్కువ వండను. మా అత్తయ్య గారు అయితే ఎక్కువ వండుతారు. ఈయన బోటి వంకాయ వండమన్నారు. మా ఇంట్లో వంకాయలు లేవు, అందుకని టమాటా వేసి వండుతున్నాను. వంకాయ బోటి బాగుంటుంది, గోంగూర బోటి బాగుంటుంది, టమాటా బోటి బాగుంటుంది. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఉల్లిపాయలు మగ్గనిద్దాం. కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని కుక్కర్లో పెడితే విజిల్స్ పెట్టుకుంటే 4-5 సరిపోతాయి. మూత పెట్టేస్తాను. ఉల్లిపాయలు మగ్గుతాయి కాసేపు. మగ్గినిద్దాం. ఉల్లిపాయలు మగ్గేదాకా చూద్దాం ఉల్లిపాయలు మగ్గేయలేదు. బోటి చేయడానికి చాలా టైం పట్టేస్తుందండి. మా అత్తయ్య గారు క్లీన్ చేశారు. అది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మసాలా లాస్ట్లో వేద్దాం. బాగా టైం పడుతుంది బోటి చేయడానికి. టమాటాలు వేద్దాం. బోటి ఆల్రెడీ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాను కదా, ఉడికిచ్చాను. అందుకనేసి ఇవి మగ్గిపోయిన తర్వాత, టమాటా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాను నేను బోటి కూర. నేను అసలు చిన్నప్పటి నుంచి దాని స్మెల్ కానీ అది చూస్తే నాకు అసలు ఇష్టం ఉండదు. పాపం మా వారు నా కోసం చాలా సంవత్సరాలు మానేశారు, నేను తినట్లేదని. ఇప్పుడు మళ్ళీ నేనే అలవాటు చేసుకుంటున్నాను మెల్లమెల్లగా. కాసేపు మగ్గనిద్దాం టమాటాలు. చూద్దాం. మూత తీసి ఉప్పు కారం పసుపు అన్నీ వేసి బోటి కూడా వేసేద్దాం. పసుపు వేస్తున్నాను తగినంత. కారం 2 స్పూన్లు వేస్తున్నానండి నేను. నీసుకోరు కదా, 2 స్పూన్లు వేసాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుతాం. ఆయిల్లో కారం వేగితే ఏంటంటే పచ్చివాసన ఉండదు, కలర్ కూడా బాగా వస్తుంది కర్రీ. కొంచెంసేపు వేద్దాం. చూడండి వండడం ఎంత సింపుల్గా అయిపోతుందో. చేయటం టైం పడుతుంది కానీ. బోటి వేసేసుకుందాం. బోటి వేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చి పులుపు వేసేసి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాం. మా అత్తయ్య గారు మా వారు చిన్నప్పుడు బాగా పెళ్ళయ్యే వరకు బాగా తినేవారు. ఈయన ఎక్కువ వండుతారు మా అత్తయ్య గారు. అందరూ తింటారు ఇది. మా బావగారు అందరూ తింటారు. ఒకసారి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. లేదా
ఒకసారి చూద్దాం. మగ్గిపోయింది. చింతపండు వాటర్ వేసేద్దాం. పులుపు కలిపేసుకోవాలి. చింతపండు వాటర్ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ వేద్దాం. విజిల్స్ కదా, కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక 5 విజిల్ పెడదాం. 5 విజిల్ వచ్చేదాకా చూద్దామండి. మూత తీసి విజిల్స్ ఆవిరిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మసాలా వేసుకొని కొంచెం సేపు మరగనిద్దాం. మసాలా ముద్ద వేసాను, కలిపేసుకొని కాసేపు ఉడకనిద్దాం. చెక్ చేసుకుని ఉప్పు సరిపోతే వేసుకుందాం. ఏంటంటే ఇందాక ఉల్లిపాయలు మగ్గేటప్పుడు వేసాను, నేను మళ్ళీ వేయలేదు, అందుకనేసి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర కూడా వేసేద్దాం. వేసేసి కాసేపు మరగనిద్దాం. ఉడుకుతుంది. దగ్గరికి వస్తే ఉడకనిద్దాం. కొంచెం ఉడికితే పులుసు రెడీ అయిపోద్ది. బోటి టమాటా పులుసు. లైక్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి. మూత పెడదాం కొంతసేపు. చూద్దాం మూత తీసి. దగ్గరికి వచ్చేస్తుంది. ఈ కూరలో ఏంటంటే సింపుల్ మసాలా, సింపుల్గానే వేసుకోవాలండి మసాలా. ఎక్కువ అన్నీ వేయకూడదు. ఇలా అల్లం వెల్లుల్లి జీలకర్ర నూరి వేసుకుంటేనే బాగుంటుంది. నేను తలకాయ మాంసంలో కూడా అదే మసాలా వేస్తాను. దుమ్ముల పులుసులో కూడా అదే మసాలా వేస్తాను. ఇలా సింపుల్గా వేసుకుంటే ఏంటంటే బాగుంటుంది. అయిపోయింది కూర. మన ఏమీ బోటి టమాటా పులుసు రెడీ. వేడి అన్నంలో వేసుకుని వడ్డించుకుని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి.